ఫ్రెండ్స్, వీడియో ఎడిటింగ్ ఉపయోగించే సాఫ్ట్వేర్లో ఫిల్మోరా అనేది ఒకటి. అయితే ఈ వీడియో ద్వారానే ఫిల్మోరా ద్వారా అసలు ఫిల్మోరాలో ఏ ఆప్షన్స్ ఉంటాయి, జస్ట్ ఫిల్మోరాలో ప్రివ్యూ అంటే దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, మనం వాటిని ఎలా యూజ్ చేయాలనేది జస్ట్ ఇంట్రడక్షన్గా నేనైతే ఈ వీడియో ద్వారా చెప్పబోతున్నాను. అయితే ఈ ఆప్షన్స్ అన్నిటి గురించి నేను ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను. బట్ వీడియో ఎడిటింగ్ కోసం కూడా ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను. దీంట్లో ఏంటంటే ఫిల్మోరా మనం సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో ఏమేమి ఉంటాయి, సో వాటిని మనం ఎలా యూజ్ చేయాలి అని జస్ట్ ఆ విషయాలు మాత్రం నేను ఎక్స్పెరిమెంటల్గా అయితే నేను ఒక ట్యుటోరియల్ లాగా అయితే చెప్పబోతున్నాను. సో మనం ప్రజెంట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫిల్మోరా సాఫ్ట్వేర్లో అంటే ఫిల్మోరాని మనం ఎడిటింగ్ కోసం అయితే వీడియో ఎడిటింగ్ కోసం అయితే యూజ్ చేస్తారు. అయితే మోస్ట్ ఆఫ్ ద యూట్యూబర్స్ వాడే వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ వచ్చేసి ఫిల్మోరానే అనమాట. సో దీని తర్వాత వచ్చేసి అడోబ్ ప్రీమియర్ ప్రో అయితే వాడుతుంటారు, తర్వాత డావిన్సీ రిజాల్వ్ కూడా వాడుతుంటారు. అయితే ప్రజెంట్ మనం ఈ వీడియోలో ఫిల్మోరా సాఫ్ట్వేర్లో అసలు ఏమేమి ఉంటాయి, దాని ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందని మనం చూడబోతున్నాం. అయితే దీంట్లో ఫిల్మోరా ఓపెన్ చేసిన తర్వాత ఇది ఎవరికంటే కొత్తగా ఫిల్మోరా ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకు, అర్థం కాని వాళ్ళకు, కొత్తగా తెలుసుకునే వాళ్ళ కోసం ఉద్దేశించిన వీడియోనే. ఆల్రెడీ ఫిల్మోరా గురించి ఎక్స్పర్ట్స్ కోసం అయితే నేను ఈ వీడియో చేయలేదు. మాకు ఇంకా తెలియని విషయాలు ఏమైనా తెలుసుకోవడానికి ఉంటాయనుకుంటే వీడియో అయితే చూడొచ్చు. బట్ ఎక్స్పర్ట్స్ కోసం అయితే ఉద్దేశించి చేసిన వీడియో అయితే ఇది కాదు. ఓన్లీ ఫిల్మోరా ఫ్రెష్గా ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళ కోసం మాత్రమే చేస్తున్న వీడియో అనమాట. అయితే ఫిల్మోరా ఓపెన్ చేసిన తర్వాత దీని ఇంటర్ఫేస్ అండ్ లుకింగ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. అయితే దీంట్లో చూడడానికైతే ఇలా ఫస్ట్ ఇక్కడ మీడియా ఫోల్డర్ ఉంటుంది, ఆడియో ఫోల్డర్ ఉంటుంది, టైటిల్స్, ట్రాన్సిషన్స్, ఎఫెక్ట్స్, ఎలిమెంట్స్, స్ప్లిట్ స్క్రీన్, ఈ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అయితే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అయితే ఇదేంటంటే మనం ఎడిటింగ్ చేసుకోవడానికి ఏ కంటెంట్ కావాలో, వీడియో కానీ, ఆడియో కానీ, లేకపోతే ఇంకేం కంటెంట్ మనం యూజ్ చేస్తున్నామో వీడియోలో, అవన్నీ కూడా మనము ఇక్కడికి తెచ్చుకోవాలన్నమాట. సో దీంట్లో ఏంటంటే ఎగ్జాంపుల్ ఇది ఒక వీడియో ఉంది. సో దీన్ని నేను ఇక్కడికి తీసుకొచ్చాను. సో ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వీటిని ఇలా టైం లైన్లోకి యాడ్ చేసి మనం వీడియోని అయితే ఎడిట్ చేస్తామంట. ఈ టైం లైన్లో మనం ఏదైతే యాడ్ చేస్తామో దాని ప్రివ్యూ వచ్చేసి మనకు ఇక్కడ అయితే కనిపిస్తుందన్నమాట. సో ఇదేంటంటే మన ప్రాజెక్ట్ అనమాట. సో ప్రతిసారి మనం ఒక ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తాము. సో ఆ ప్రాజెక్ట్ కిందనైతే మనకు ఈ ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది ప్రతి ప్రాజెక్ట్లో. అయితే ఆ ప్రాజెక్ట్లో మనం ఏ కంటెంట్ యాడ్ చేస్తామో ఆ కంటెంట్ని ఇక్కడ నుంచి అయితే మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే ఈ ఆప్షన్ వస్తుంది, ఇక్కడ ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేదు ఇలా కాకుండా ఇక్కడ ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇంపోర్ట్ మీడియా ఫైల్స్ అని. దీని షార్ట్కట్కి వచ్చేసి Ctrl+I అనమాట. అలా కూడా మనము ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అంటే మన పీసీలో ఎక్కడో ఉంటాయి కదా ఏదో డ్రైవ్లో, అక్కడ నుండి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న దాన్ని ఇలా డ్రాగ్ చేసి ఇలా తీసుకొచ్చి వదిలేస్తే అది ఇక్కడికి టైం లైన్లోకి యాడ్ అవుతుంది. ఈ టైం లైన్లో మనం ఏదైతే యాడ్ చేసామో సో అది మనకి ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో కనిపిస్తుంది. ఇది ప్రాజెక్ట్ ప్రివ్యూ అనమాట. దీంట్లో మనము వీడియో ఎలా ఉండాలి, అవుట్పుట్ అనేది మనం దీంట్లో మనం చూసి ఎడిట్ అయితే చేయవచ్చు అనమాట. సో ఎడిటింగ్ ప్రాసెస్ అంతా ఇక్కడ ఉంటుంది. మనం ఇక్కడ చేసిన ఎడిటింగ్ ప్రాసెస్ ప్రివ్యూ అంతా మనకు ఈ ప్రాజెక్ట్ ప్రివ్యూలో మనకు కనిపిస్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్ నేను దీన్ని ప్లే చేస్తున్నాను. ఈ ప్లే చేయడానికి అంటే ఇక్కడ ఉన్నదాన్ని ప్లే చేస్తున్నాను. ఈ ప్లే చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ ప్లే బటన్ యూజ్ చేయవచ్చు, లేదంటే మన పీసీకి ఉన్న కీబోర్డ్లో ఉన్న స్పేస్ బార్ని కూడా యూజ్ చేయవచ్చు. స్పేస్ బార్ యూజ్ చేస్తే ఇది ప్లే అయితే ఇలా అవుతుంది అనమాట. సో ఇలా మనం ప్లే చేసి మనము వీడియోని అయితే మనము ఎడిటింగ్ చేయవచ్చు. అయితే దీంట్లో మెయిన్గా ఇక్కడ మీడియా అని ఉంటుంది కదా, మీడియాలో మనం క్లిక్ చేస్తే మనం యాడ్ చేసుకున్న మీడియా అంతా కూడా ఇమేజెస్ కానీ, ఆడియో కానీ, ఆడియో క్లిప్స్ కానీ, వీడియో క్లిప్స్ కానీ, సో అన్నీ కూడా మనకు ఈ మీడియాలో మనకు కనిపిస్తాయి అనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఆడియో. ఈ ఆడియో ఏంటంటే మనకు దీంట్లో ఫిల్మోరాలో డిఫాల్ట్గా కొన్ని ఆడియో సంబంధించిన ఫైల్స్ అయితే ఉంటాయి. సో ఈ ఫైల్స్ని మనం మన వీడియోకి యాడ్ చేయాలనుకుంటే, ఎగ్జాంపుల్ ఈ ఆడియోని నేను ఎడిట్ చేసే వీడియోకి యాడ్ చేయాలనుకుంటే, ఎగ్జాంపుల్ దీన్ని ఇలా డబుల్ క్లిక్ చేసినట్టయితే అది ఇక్కడ మనకు ప్రివ్యూ చూపిస్తుంది. సో దాన్ని ఇలా యాడ్ చేస్తే
అప్లై క్లిక్ చేస్తే అది ఈ ఆడియోలోకి అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ ఆడియో ఫైల్ అయితే వచ్చింది, ఇక్కడ నేను డ్రాగ్ చేయడంతో సో దీన్ని ఇలా మూవ్ అయితే చేసుకోవచ్చు. ఇలా మూవ్ చేసుకొని దీని సౌండ్ ఇలా అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అయితే వీడియోని ఎలా ఎడిట్ చేయాలనే వీడియో అయితే నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను. అసలు ఈ వీడియో ఏంటంటే ఫిల్మోరాలో ఏమేమి ఉంటాయని చెప్పడానికి మాత్రమే కాబట్టి సో ఇలా అయితే మనం యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇలా వీడియో ప్లే అవుతుంటే బ్యాక్గ్రౌండ్లో ఈ మ్యూజిక్ అయితే ప్లే అవుతుంది. ఈ మ్యూజిక్ మీకు తగ్గించుకోవాలంటే ఇలా అయితే తగ్గించుకోవచ్చు, లేదంటే పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. దీనికి మన వీడియో ఎడిటింగ్లో ఇలా మ్యూజిక్ ఇంక్రీజ్కి డిక్రీజ్కి ఇంకా వేరే ఫీచర్స్ కూడా ఉంటాయి. సో అది నేను ఎడిటింగ్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఆడియో. దీంట్లో ఉన్న ఆడియోస్ ఇక్కడైతే ఈ ఫ్రీగా ఉన్నాయి మనం యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీగా లేని వాటిని ఇలా డౌన్లోడ్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని కూడా మనము యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా కాకుండా మనం ఇక్కడ నుండే మన ఆడియోని అంటే మనకు సంబంధించిన ఆడియోని మన పీసీలో ఉన్న ఆడియోని కూడా మనము యాడ్ అయితే చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు, లేదంటే ఈ ఆడియోలో కూడా ఈ ఆడియో ఫైల్స్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. 2 ఆప్షన్స్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టైటిల్స్. ఈ టైటిల్స్ అంటే ఏంటంటే మనము వీడియోకి కొన్ని టైటిల్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఎగ్జాంపుల్ ఈ టైటిల్ తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టి దీన్ని ఒకసారి అయితే నేను ప్లే చేస్తున్నాను. ఈ ప్లే చేస్తే ఇలా టైటిల్ వచ్చింది. సో ఈ టైటిల్లో మనం ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి ఈ టైటిల్ని మనం ఎడిట్ చేయొచ్చు. సో ఎడిట్ చేసి మన వీడియోకి యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇలా టైటిల్స్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్సిషన్. ఈ ట్రాన్సిషన్ ఏంటంటే డిఫరెంట్ స్లైడ్ షో లాంటి ఎఫెక్ట్స్ అయితే మనము ఇవ్వచ్చు అనమాట. సో ఇవన్నీ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్. మనము ఎలా ఎఫెక్ట్ ఇస్తే అలా ఈ వీడియో అయితే ప్లే అవుతుంది. ఎగ్జాంపుల్ నేను ఈ ట్రాన్సిషన్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ ఈ ట్రాన్సిషన్ ఇచ్చేసి ఈ బటన్ని ముందుకు తీసుకెళ్ళి ఒకసారి నేను ప్లే చేస్తున్నాను. సో ఇలా ఎఫెక్ట్ తోటి ఆ ట్రాన్సిషన్ ఎఫెక్ట్ తోటి వీడియో అయితే ప్లే అవుతుంది. సో ఇది కాకుండా ఒకసారి ఈ ఎఫెక్ట్ ఇస్తున్నాను, ఇప్పుడు మళ్ళీ ప్లే చేస్తున్నాను. సో ఇలాంటి ట్రాన్సిషన్ ఎఫెక్ట్తో వీడియో ప్లే అవుతుంది అనమాట. సో ఇలా ఈ ట్రాన్సిషన్స్ని యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ ఎఫెక్ట్స్ అంటే ఏంటంటే మన వీడియో 90స్లో ఒకవేళ 70స్లో వీడియో తీసినప్పుడు ఎలా ఉండేది ఆ ఎఫెక్ట్ని ఇవ్వచ్చు. లేదంటే ఈ హడ్సన్ ఎఫెక్ట్ అని, లేకపోతే హాలిడే ఎఫెక్ట్ అని, ఇలా డిఫరెంట్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఈ ఎఫెక్ట్స్ని మన వీడియోకి ఇవ్వచ్చు. ఈ ఎఫెక్ట్స్ ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో ఆ ఎఫెక్ట్లోనే మన వీడియో అయితే ప్లే అవుతుంది అనమాట. సో దీంట్లో కొన్ని ఫ్రీ కంటెంట్ ఉంటాయి, కొన్ని పెయిడ్ కంటెంట్ ఉంటాయి. సో ఫ్రీ కంటెంట్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, కొన్ని డౌన్లోడ్ కాని ఉంటే మనం డౌన్లోడ్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇది ఎలిమెంట్స్. ఈ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే దీంట్లో ఏవైనా సింబల్స్ని కానీ లేకపోతే ఏమైనా ఈ యారోస్ కానీ ఇలాంటి వాటిని మనం వీడియోకి అయితే యాడ్ చేయవచ్చు. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇది ఒక ప్లెయిన్ సింబల్ అయితే ఉంది, దీన్ని ఇక్కడ ఈ టైం లైన్లో అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేశాను. దీన్ని హోల్డ్ చేసి పట్టుకొని డ్రాగ్ చేసి తీసుకొస్తే ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత మనకు ఈ మధ్య నుంచి ఒక ప్లేన్ వచ్చిపోతుంది, చూసారా మీరు. సో అలా అయితే మనము ఈ సింబల్స్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో దాని ఎఫెక్ట్ మనకు ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలనేది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అదంతా వీడియోలో నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి స్ప్లిట్ స్క్రీన్. ఈ స్ప్లిట్ స్క్రీన్లో ఏంటంటే మన వీడియో స్ప్లిట్ కావాలా, సింగిల్ వీడియోగా ప్లే కావాలనేది మనము ఇలా సెట్ చేసుకోవచ్చు. మనం ఎలాంటి స్ప్లిట్ వీడియో కావాలనుకుంటే అలా అయితే మనం స్ప్లిట్ చేసుకోవచ్చు వీడియోని నచ్చినట్టుగా. స్ప్లిట్ స్క్రీన్ లాగా అంటే ఉండేది ఒకటే వీడియో, బట్ ఆ వీడియోలోనే డిఫరెంట్ స్క్రీన్స్ స్ప్లిట్ అయ్యి కనిపిస్తాయి అనమాట. సో అలా కనిపిస్తుంది. లేదంటే మనం సింగిల్ వీడియో లాగానే మనం ఉంచుకోవచ్చు అనమాట. సో ఇవి మనకు ఫిల్మోరాలో తెలియాల్సిన మెయిన్ కంటెంట్స్. ఇదే కాకుండా ఇక్కడ ఈ టైం లైన్లో మనకు ఇది వచ్చేసి వీడియో టైం లైన్. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు నంబర్ ఆఫ్ వీడియో ట్రాక్స్ యాడ్ చేసుకోవచ్చు, ఆడియో ట్రాక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆడియో ట్రాక్లో మాత్రం మనము ఇక్కడ యాడ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇట్లా ఒకటే ఆడియో ట్రాక్ ఉంది, మనం ఇంకా కావాలనుకుంటే వేరే ఆడియో ట్రాక్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. వీడియో ట్రాక్స్ కావాలంటే వీడియో ట్రాక్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ వీడియో ట్రాక్ మనకి వద్దు అనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి డిలీట్ సెలెక్టెడ్ ట్రాక్ లేదంటే ఎంటీ వీడియో ట్రాక్స్ అని మనం క్లిక్ చేస్తే ఈ మనం సెలెక్ట్ చేసిన ట్రాక్ అనేది ఇలా డిలీట్ అయితే అయిపోతుంది. సో ఇలా మనకి ఏ ట్రాక్నైనా యాడ్ చేయవచ్చు, మనం డిలీట్ చేయవచ్చు. ఒకవేళ మనకి ఇది వద్దనుకుంటే Ctrl Z క్లిక్ చేస్తే మళ్ళీ ఆ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. అంటే డిలీట్ అయిన ట్రాక్ మనకు మళ్ళీ వెనక్కి అయితే తిరిగి వస్తుంది. ఇదైతే ఫీచర్స్ అనమాట.
నెక్స్ట్ వచ్చేసి ఏదైనా మనం డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ డైరెక్ట్ దీన్ని యూజ్ చేసి కూడా డిలీట్ చేయొచ్చు. ఏదైనా వీడియోని కట్ చేయాలనుకుంటే ఇలా కట్ చేయొచ్చు. దానిపైన సెలెక్ట్ చేసి అంటే కంటెంట్ పైన మనం సెలెక్ట్ చేస్తే ఇలాంటి ఇక్కడ కొన్ని ఐకాన్స్ అయితే వచ్చాయి కదా. సో ఇదేమో కట్ బటన్, ఇది వచ్చేసి క్రాప్ బటన్, ఇది వచ్చేసి మనం స్పీడ్ని ఇంక్రీజ్ డిక్రీజ్ అయితే చేసుకోవచ్చు, అంటే ఫాస్ట్గా స్లోగా ప్లే అయ్యే విధంగా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కలర్ ట్యూనింగ్ చేసుకోవచ్చు మన వీడియోకి. ఇది వచ్చేసి గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ లేదంటే క్రోమా స్క్రీన్ అని కూడా అంటారు దీన్ని. సో ఇలాంటి ఎఫెక్ట్ని అయితే దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఇంకా వీడియో ఎడిటింగ్ సంబంధించిన ఫీచర్స్ అయితే దీంట్లో ఉంటాయి. అంటే టెంపరేచర్ కానీ, కంపోజింగ్ కానీ, స్టెబిలైజేషన్ కానీ, ఇక్కడ ఉన్న ఈ ఫీచర్సే దీంట్లో అన్నీ కలిపి అయితే ఉంటాయి. సో ఇలా వీడియో ఫీచర్స్, ఆడియో ఫీచర్స్, కలర్ సంబంధించినవి, మోషన్ ఎఫెక్ట్స్ సంబంధించినవి ఇలా అయితే ఉంటాయి. మనకు నచ్చిన విధంగా మనం వీటిని యాడ్ అయితే చేసుకోవచ్చు వీడియోలో. అయితే ఇవన్నీ కూడా నేను ఇంకొక వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో అసలు ఫిల్మోరాలో అయితే ఇవి ఉంటాయి. ఇక్కడ రైట్ సైడ్లో చూసినట్టయితే ఈ స్క్రీన్ కింద మనకు ఇంకొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో దీంట్లో మనకు చేంజ్ ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది, అంటే దీని రేషియోని మనం చేంజ్ చేసుకోవచ్చు. ప్లేబ్యాక్ క్వాలిటీని, జూమ్ లెవెల్స్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో అవి ఎలా చేంజ్ చేస్తారని నేను ఇండివిజువల్గా ఒక్కొక్క వీడియో అయితే చేస్తాను. సో దాంట్లో అయితే మీరు చూసి తెలుసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు ఈ ప్రివ్యూ, రెండరింగ్ ప్రివ్యూ అనమాట. ఇది క్లిక్ చేస్తే మన ప్రివ్యూ ఎలా ఉంటుంది రెండరింగ్ అయిన తర్వాత, వీడియో ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందని చూడడానికి ఒక ప్రివ్యూ బటన్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి మార్కర్, మనం ఏదైనా మనం మార్క్ చేయడానికి అయితే దీన్ని యూజ్ చేస్తాము. ఇది వచ్చేసి మనం వాయిస్ ఓవర్ ఇవ్వడానికైతే, వాయిస్ రికార్డ్ చేయడానికైతే యూజ్ చేస్తాము. ఇది వచ్చేసి ఆడియో మిక్సర్, మనం ఆడియోని మనకు ఎలాంటి 2 ఛానల్ కావాలా, 5.1 ఛానల్ కావాలా, ఇలా మిక్సింగ్ చేసుకోవడానికి అయితే దీన్ని యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి ఈ ఏదైతే ఈ టైం లైన్ ఉంటుందో ఈ టైం లైన్ మనం జూమ్ చేసుకోవడానికి, జూమ్ తగ్గించుకోవడానికి, పెంచుకోవడానికి అయితే మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి కూడా టైం లైన్ నుంచి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నెక్స్ట్ మనం వచ్చేసి ఇది జస్ట్ హెల్పింగ్ సెంటర్ అనమాట. హెల్ప్ సెంటర్ మనకైనా డౌట్స్ ఉంటే మనం దీన్ని క్లిక్ చేస్తే హెల్ప్ సెంటర్లో మనకు డౌట్స్ అయితే క్లియర్ అవుతాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి స్నాప్ షాట్ అనమాట. మనం ఈ స్నాప్ కావాలనుకుంటే దీనిపైన క్లిక్ చేస్తే ఈ స్నాప్ అనేది క్లిక్ అయ్యి మనకి ఇక్కడైతే సేవ్ అవుతుంది. ఆ స్నాప్ను కూడా మనం వీడియోలో అయితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది సౌండ్, మనకి ఈ సౌండ్ ఎలా అంటే వాల్యూమ్ ఎలా మనకు ఎక్కువ ఉండాలా, తక్కువ ఉండాలా, మనం ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవడానికి అయితే ఇది మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనకు ఈ ఫిల్మోరాలో ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో వీటిని యూజ్ చేసి మనము ఫిల్మోరాలో వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ ఎడిట్లో చూస్తే దీంట్లో ఎడిట్ కోసం యూజ్ చేయాల్సిన కంట్రోల్ Z కానీ, కంట్రోల్ C కానీ ఇవైతే ఉంటాయి. ఫైల్లో న్యూ ప్రాజెక్ట్ ఎలా ఓపెన్ చేయాలి ఇవైతే ఉంటాయి. ఈ టూల్స్లో వ్యూ ఆప్షన్స్ ఉంటాయి, ఎలా చూడాలి మనం ఈ టైం లైన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎక్స్పోర్ట్ ఆప్షన్లో దీంట్లో మనం ఎలా ఎక్స్పోర్ట్ చేయాలనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్ మన వీడియో ఎడిటింగ్ అంతా అయిపోయింది అనుకుందాం. సో ఇలా ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేస్తే ఈ వీడియో ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. ఎలా ఎక్స్పోర్ట్ కావాలి అనేది ఇంకొక ఈ విండో అయితే కనిపిస్తుంది. ఇది లోకల్ అంటే మన లోకల్లో అంటే మన పీసీలోకి ఎక్స్పోర్ట్ కావాలా, లేదంటే ఇంకేదైనా డివైస్లోకా, యూట్యూబ్లోకా, విమియోనా, లేదంటే డివిడీలోకా ఎలా ఎక్స్పోర్ట్ కావాలనేది ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో ఎక్స్పోర్ట్ ఫార్మాట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ MP4 ఫార్మాట్లో కావాలా మన వీడియో, WMV ఫార్మాట్లోనా, AVI ఫార్మాట్లోనా, ఇలా డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. లేదంటే డైరెక్ట్గా వీడియో అంతా MP3గా మాత్రమే ఎక్స్పోర్ట్ కావాలా అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మనం ఒక నేమ్ ఇచ్చేసి ఈ వీడియో రిజల్యూషన్ మనం సెట్ చేసుకోవచ్చు. ఈ సెట్టింగ్లోకి వెళ్ళి ఫ్రేమ్ రేట్ కానీ, బిట్ రేట్ కానీ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకొని ఓకే చేస్తే ఓకే అవుతుంది. సో ఇలా ఓకే అయిన తర్వాత దీనికి ఈ మనం ఎడిట్ చేసిన వీడియోకి ఏదైనా ఒక నేమ్ ఇచ్చేసి మనము ఇలా ఎక్స్పోర్ట్ అనగానే ఈ వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయ్యి మనం ఇచ్చిన ఇక్కడ సేవ్ టు అనే లొకేషన్ ఎక్కడైతే ఇస్తామో ఆ లొకేషన్లో ఈ ఎడిట్ అయిన వీడియో అయితే సేవ్ అవుతుంది అనమాట. సో ఇలా మనం ఫిల్మోరాని అయితే ఉపయోగించవచ్చు. ఇది ఏంటంటే జస్ట్ అవుట్లైన్గా ఫిల్మోరాలో ఏముంటుంది అని కొత్త వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం కోసం మాత్రమే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఫిల్మోరాలో ఈ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో వీటిని మనం యూజ్ చేయాలంటే మనకు వీడియో ఎడిటింగ్లో ఎక్స్పర్ట్ పెద్దగా కావాల్సిన అవసరం లేదు. జస్ట్ వీటి గురించి తెలిస్తే మనము ఇవన్నింటిని కూడా మనం వీడియో ఎడిటింగ్లో వాడి మనం వీడియోని ఎడిటింగ్ అయితే చేయవచ్చు. అయితే వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి అనే విషయం గురించి నేను ఒక వేరే వీడియో అయితే చేశాను. సో దాంట్లో మీరు వీడియో ఎడిటింగ్ ఎలా చేస్తారు, మనము ఏ టూల్స్ అయితే యూజ్ చేయవచ్చు అని చెప్పి మనము క్లియర్గా తెలుసుకోవచ్చు. సో ఇదే కాకుండా దీంట్లో చాలా టూల్స్ ఉంటాయి. వీడియో ఎడిటింగ్లో కూడా నేను కంప్లీట్ టూల్స్ అని యూజ్ చేయకపోవచ్చు, బట్ ఒక్కొక్క
ఒక్కొక్క టూల్ ఎందుకు వాడతారు, ఎలా యూజ్ చేస్తారు అనేది సపరేట్గా ఒక్కొక్క టూల్ గురించి అయితే నేను వీడియోస్ అయితే చేస్తాను. సో దీంట్లో ప్రతి ఒక్క టూల్ గురించి అయితే మీరు తెలుసుకోవచ్చు ఆ వీడియోస్ అన్ని చూస్తే. సో మీరు అన్నీ మిస్ కాకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీకు మీ ఫ్రెండ్స్లో ఉపయోగపడతా అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.